కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్లో ఉన్న జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్ఆర్ లాడ్జీ పిట్టగోడపై రాత్రి కురిసిన ఉరుములు మెరుపులు కూడిన వర్షానికి పిడుగు ఒక్కసారిగా ఆర్ఆర్ లాడ్జీ పైన ఉన్న పిట్టగోడను తగులుతూ వెళ్లడంతో పిట్టగోడ విరిగి పడింది. అదే సమయంలో 50 మందికి పైగా బస చేస్తుండడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగు వచ్చి ఆర్ఆర్ లాడ్జీ పిట్టగోడను రాజుకుంటూ వెళ్లడంతో పని ప్రమాదం తప్పినట్లయింది. కాస్త అటు ఇటు అయినా కూడా భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేదని అక్కడి వాసులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పిడుగు అక్కడి నుండి గోడౌన్ రాసుకుంటూ వెళ్లడంతో ఆర్ఆర్ లాడ్జ్లో ఉన్న 8 ఏసీలు మరియు 2 టీవీలు దెబ్బతిన్నట్లు ఆర్ఆర్ లాడ్జ్ యజమాని పిచ్చయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ టైంలో జరిగింది అది? రాత్రి 1:30. ఎవరికి ఎలాంటి ప్రమాదం? ఎవరికి దేవుని వల్ల ఎవరికి ఏం ఇబ్బంది జరగదు. ఈ పక్కన 10 అబ్బాయిలు 3 కొనుక్కోండి యోగా వాళ్ళకేం కావాలా లాస్ట్లో దాంట్లో రూమ్లో తిరిగిన కింద రూమ్లో ఎవరికి ఏం కావాలా. పైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికి ఏం కావాలా మాట్లాడుకోండి ఆయన. అవునా? నా పేరు అమ్మవరం పిచ్చిరెడ్డి. ఆర్ఆర్ లాడ్జీలో 20-30 మంది జనం కూడా ఉంది రాత్రి. అయితే ఒకసారి రాత్రి 1:30 గంటల టైంలో పెలియమని శబ్దం వచ్చి పిడుగు పడింది. ఏసీలు ఫ్యాన్లు కాలిపోయినాయి. గోడ కూడా చాలా నష్టపరిహారం అయింది. టీవీలు కూడా 2-3 టీవీలు కాలిపోయినాయి. ఏదన్నా గవర్నమెంట్ ద్వారా మాకు డబ్బులు వచ్చి తెలిసేమని కోరుతున్నాను. ఎన్ని ఏసీలు కాలిపెట్టాయి? ఏసీలు ఒక 8 ఏసీలు దాకా. ఎంతవరకు వల్ల ఎంతవరకు నష్టం? ఒక కేసు 45,000. మనుషులకు ఎలాంటి ఏం ప్రమాదం? మనుషులకు ఎలాంటి ఏం ప్రమాదం జరగదు. ఏ టైంలో జరిగింది కరెక్ట్గా? ఇది రాత్రి 1:30 టైం కరెక్ట్గా 1:30 గంటకు జరిగింది. కరెంటు పోయింది, కాలిపోయింది. మామూలుగా నేను చూసుకోలే, ఉదయం చూసుకుంటే ఈ రకంగా టైంలో భయపడాంట్లో ఏం చేయలేకపోయినా ఏం కనపడలేదు. ఆ టైంలో అంత శబ్దానికి భయపడిపోయింటే ఇంకా వచ్చి గోడ కాడికి చూసేదే ఉంది. ఇది జరిగిన విషయం.